నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు ఎక్కడ చూసినా కూడా ఆయన ప్యాలెస్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. సో తనైతే 26 ప్యాలెస్లు అయితే కట్టించడం జరిగింది. అయితే అందులో కొన్నిటికైతే నోటీసులు అయితే జారీ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇక్కడ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి అయితే చాలా చర్చనీయాంశం అవుతుంది. 26 ప్యాలెస్లు కట్టించడం అంటే తన పార్టీ ఆఫీసులు చెప్పాలంటే 26 పార్టీ ఆఫీసులు కట్టించారు. అది కూడా ఎలా అంటే చాలా ప్రభుత్వ భూములలో కట్టడం ఇలాంటివన్నీ చేశారు. అందులో ఇప్పుడు కొన్నిటికైతే నోటీసులు కూడా జారీ చేశారని చెప్పేసి మనకి వార్తలు వస్తుంది. మరి ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు ఆయన ఏం చేయబోతున్నాడు? అసలు ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అటు నుంచి అంటే వేరే దేశాలకు వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఏంటి సార్? ఆయన 26 మొదలు పెట్టారు పార్టీ కార్యాలయాలు. ఒకటి ఆలోచించుకుంటే భారతదేశంలో 1947లో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి తొలిసారిగా 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. అంటే 47 నుంచి 77 30 సంవత్సరాల పాటు అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రతిపక్షాలు విఫలం అవటం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, మళ్ళీ 2004 నుంచి 2014 వరకు కూడా వాళ్ళేనే ఉన్నారు. ఈ 28 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా ఇలాంటి విధంగా వాళ్ళకి కార్యాలయాలు లేవు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టుకున్నారు, తప్పులేదు. ఆయనకి డబ్బులు కనుక విరివిగా ఉంటే పార్టీకి ఆయన ఏం చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. అది చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఆయన అధికారంలో ఉన్నారు. చిన్న ఉదాహరణ ఏంటంటే తన అధికారంలో ఒక రంగంలోనే ప్రజావేదికను కూల్చారు. అనుమతులు లేవు అనే ఒక కారణం మీద. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ అనుమతులు లేవు కదా, అనుమతులు లేకుండా ఎందుకు కట్టాడు? దాని మీద చర్యలు తీసుకోవాలి. రెండవది, దాన్ని ఆ స్థాయిలో అంటే ఇక పనులన్నీ పూర్తయిపోతున్నాయి కొన్ని చోట్ల చూసుకుంటే, ఆ స్థాయి వచ్చేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం కదా. మరి అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా. రెండోది, ఆ భవనాలు కడుతున్నటికి ఏ ధనంతో కడుతున్నారు? ప్రభుత్వ ధనం అనే వినిపిస్తుంది వస్తుంది. మరి ఆ ధనం ప్రభుత్వ ధనం ఎలా వినియోగిస్తారు? తప్పు కదా అది. అంటే సొంత పార్టీ ఖర్చులు అంటే వాళ్ళవి ఓన్గా పెట్టుకోవాలి, కానీ ఇక్కడ ఏంటంటే ప్రజల ధనం, ప్రభుత్వ ధనం ఎట్లా ఖర్చు చేస్తారంటే అదొక తప్పు. రెండోది ఏంటంటే అనుమతులు లేకుండా కట్టడం కూడా తప్పు. అనుమతులు లేకుండా కడుతున్నటువంటి గుత్తేదారు ఎవరు? అతని భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటివి కట్టకుండా చేయాలి, అతని కారాగారంలో పెట్టాలి. రామ్కి సంస్థల పేరు కూడా ఉంది, అదే చెప్తుంది. దానికి ఒకళ్ళైనా ఇద్దరైనా ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక రెండోది, ప్రభుత్వానికి సంబంధించింది ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పెట్టడం కోసం ఒకటి చేశారు, దాన్ని కూల్చారు. మిగిలిన వాటికి ఈరోజు తాకిదులు పంపించారు, వివరణలు ఇవ్వండి అని చెప్పని. ఆ వివరణలు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి విచారణలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ బయటికి తీసుకురావాలి. అసలు అతనికి ఉన్న ఆలోచన విధానాలే ప్రజల ద్వారా ప్రజల కోసం పరిపాలన చేయాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు అది మాకు సొంతంగా మేమే రాజులు అనే విధంగా ఆలోచించడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు. రుషికొండ ప్యాలెస్ కట్టాడు, అక్కడ ఆయన ఏది కట్టుకున్నా కూడా ఒక పెద్ద రాజప్రసాదాలే కడుతున్నాడు. అదే ఆలోచనతోటి తన పార్టీ కార్యాలయం కూడా కట్టుకుంటున్నాడు. అది ఆయన సొంత భూమి లేకపోతే పార్టీకి సంబంధించిందో, పార్టీ వ్యక్తులు ఎవరన్నా విరాళాలు ఇస్తే కట్టుకుంటే తప్పు లేదు, దాన్ని మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. దానికి వచ్చే విరాళాలు కూడా లెక్కలు చూపించినా కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి సంబంధం లేకుండా ప్రజల ధనంతో ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా విచ్చలవిడిగా కడుతున్నాడు. కాబట్టి అంటే అతను ఏమనుకున్నాడంటే, అతను అన్నాడు కదా, నాకు ఒకసారి అధికారం ఇవ్వండి, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను అని చెప్పని నమ్మాడు. 30 సంవత్సరాలు తనే అధికారంలో ఉంటానని చెప్పని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అసలు అభివృద్ధి చేయండి ప్రజలు ఎట్లా అంటే ఆయన పథకాలు ఇస్తున్నాడు కదా, ఇది చాలు అనుకున్నాడు. అంటే ఆ పథకాలు ఆయనే పుట్టించినట్టు, ఆయన ద్వారానే వచ్చినట్టు, గతంలో పథకాలు లేనట్టు. మరి ఉద్యోగుల సంగతి ఏంటి? అవసరమే ఉంది, గంజాయికి అలవాటు చేస్తున్నాడు కదా, యువతని నిర్వీర్యం చేసేస్తున్నాడు. ఉద్యోగం లేకుండా మత్తూరులో బానిసలు అయ్యారనుకోండి, ఇక వాళ్ళు ఏం అడగరు కదా, రోజు వాళ్ళకి గంజాయి అంత చేస్తే సరిపోయింది. కాబట్టి సంక్షేమ పథకాలు ఇటు గంజాయి ఇవి రెండు ఇచ్చేస్తే ఏపీ ప్రభుత్వం అంటే ఏపీ రాష్ట్రం బాగుంటుందని నమ్మారా? నిస్సందేహంగా అదే కదా వాళ్ళు చేసింది. ఇంక అంతకంటే ఏముంటుంది? ఈ అభివృద్ధి వద్దు, స్కూల్లో వద్దు, పిల్లల భవిష్యత్తు వద్దు, ఇలా ఏది అవసరం లేదు. ఏది చేసినా అతనికి డబ్బులు మిగిలితే చేస్తాడు.
అతనికి డబ్బులు మిగలాలి. ఏ పథకం మొదలుపెట్టినా ఏ పనులు చేయాలన్నా కూడా దాంట్లో అతనికి ఎంత. ఇప్పుడు సన్న బియ్యానికి గోతాలు కుట్టించారు కదా ఆ రోజు సంచులు, ఏమైపోయినాయి అయ్యి? ఇప్పుడు బియ్యం పంచడానికి వాహనాలు ఏర్పాటు చేశాడు. అవసరం ఏంటి? గతంలో జరిగినాయి కదా. అంటే ఏది చేసినా కూడా దానికి వాటా ఉంటుంది. ఇప్పుడు విద్యుత్ మీటర్లు పెడతారు, షిరిడి సాయి దానికి ఇస్తున్నారు, అవినాష్ రెడ్డి గారికి సంబంధించింది అది. ఇట్లా తన వాళ్ళకి తనకి ఏది చేసినా కూడా పథకం ద్వారా లబ్ధి చేకూరిస్తే మొదలు పెడతాడు ఆయన. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, తన ఎంతసేపు తన కోసమే తన సెల్ఫిష్నెస్గా ఆలోచించడమే తప్ప ప్రజలు మరి ఇంత ఓటు బ్యాంకుని ఇచ్చారు, 151 సీట్లను ఇచ్చారు, వాళ్ళకి ఎంతో కొంత సరే ఆయన దోచుకొనివ్వండి, ఎంతో కొంత రోడ్లు అంటే వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో నిత్యావసరాలే కావచ్చు, పెట్రోల్ బిల్లు చూసుకుంటే ఆ ఏపీలోనే అత్యధిక రేట్లు, కరెంటు బిల్లులు ఇన్నిసార్లు పెంచారు. ఇవన్నీ మరి ప్రజలలో నాకు ఒక నెగిటివిటీ వస్తుందని ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇప్పుడు ఆయన కుటుంబ చరిత్ర ప్రజలకు తెలుసు, ఆయన చరిత్ర ప్రజలకు తెలుసు. అయినా 2014లో 2012లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కాదని అతను సభ్యులను గెలిపించారు. 2014లో 67 మంది శాసనసభ్యులను ఇచ్చారు, 8 మంది లోక్సభ సభ్యులను ఇచ్చారు. తర్వాత 2019లో 151 మంది శాసనసభ్యులను ఇచ్చారు, 22 మంది లోక్సభ సభ్యులను ఇచ్చారు. అంటే నేను ఏం చేసినా నన్ను ఒప్పుకున్నారని అనుకున్నాడు. ఆయన తప్పే ఉంది, ఆయన తప్పే ఉంది. ప్రజలు తప్పు కదా మొట్టమొదట ఆ స్థాయిలో ఆయన గెలిపించటం. ఆయన గురించి తెలిసిన తర్వాత కూడా ఆయన గెలిపించారంటే అది ప్రజలు తప్పు కదా. అంటే అప్పుడు పాదయాత్రలు చేసి ప్రజల మధ్యలో ఉండేసరికి ప్రజలందరూ ఆయన గుడ్డిగా నమ్మేశారు సార్. అదే అమ్మా, అసలు ముందు ఆయన చరిత్ర ఆయన విషయాలన్నీ తెలిసిన తర్వాత. రాజన్న కొడుకు కాబట్టి రాజన్న ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? చాలా వరకు ఏం చేశాడు చెప్పండి? అభివృద్ధి చేశారని. ఏం చేశాడు అభివృద్ధి? పథకాలే కావచ్చు, రైతు రుణమాఫీ చేశారు. రైతు రుణమాఫీ ఆయన చేయలేదు. ఆయన చేయలేదు. రైతులకు ఆ రుణమాఫీ అక్కర్లేదు, 5,000 రూపాయలు ఇస్తే చాలని అప్పుడు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశాడు ఆయన. వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది నా గంత అని చెప్పుకున్నాడు ఆయన. ఆ రోజు ప్రతిపక్షాలు అతను గంత కాదు ఇట్లా చేశారని చెప్పి చెప్పుకోలేకపోవడం అనేది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైఫల్యం. ఇంకేం చేశాడు? ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అది ఎవరికి? ముందు ఎస్టీలకి అమలు చేశాడు. ఈయన వచ్చిన తర్వాత అందరికి అమలు చేశాడు. ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు, చెప్పుకోలేకపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాడు. కొన్నిటికి ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వు ఉండవు, ప్రభుత్వానికి ముఖ్యమైన వ్యక్తి నువ్వు. ప్రభుత్వం యొక్క వైద్యశాలల్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వైద్యశాలకి డబ్బులు దోచిపెడితే కొంతమందికి న్యాయం జరిగిన మాట వాస్తవమే. కానీ అదే ప్రభుత్వ వైద్యశాలకి ఆ పరికరాలకి ఆ డబ్బులు ఇచ్చినట్టయితే అందరూ నిరుపేదలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళేవాళ్ళు కదా. ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టారు కదా, అక్కడ వైద్యం జరగకుండా సర్జరీలు జరగకుండా కూడా డబ్బులు వెళ్ళినాయి కదా. అంటే ఇట్లా అంటే ఆయన ఏం చేశాడంటే ఇలాంటి చిల్లర పథకాలన్నీ జనానికి ఇచ్చేసి కొడుకు దోచిపెట్టాడు కదా మొత్తం. ఇదంతా రాజశేఖర రెడ్డి గారికి తెలిసే జరిగిందంటారా? తెలిసే కదా, ఆయనే కదా చేసింది. బయట చెప్తే ఆయన తెలియపోవచ్చు, చేసిందే ఆయన కదా, చేసిందే ఆయన కదా. అంటే ఇప్పుడు ఏమంటారంటే రాజశేఖర రెడ్డి గారికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు, ఈ స్కామ్లన్నీ చేశారు, ఆయన పేరు అడ్డం పెట్టుకొని ఆయన కొడుకుగా ఇవన్నీ చేశారని చెప్పేసి అంటారు. చాలా వరకు అయితే రాజశేఖర రెడ్డి గారు మంచి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే గతంలో చేసినటువంటి పులివెందల్లా కావచ్చు, కడపలో చేసినటువంటి కార్యక్రమాలకి వాళ్ళ తండ్రి గారిని నెపం వాళ్ళ తండ్రి గారి మీదకి వెళ్ళిపోయింది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడుకు మీదకి వెళ్ళిపోయింది. అంటే అసలు ఏమి తెలియకుండానే ఆయన ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతాయా? మరి ఇంకా ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చూస్తున్నట్టు? ఆయన ప్రమేయంతో జరిగినాయి. ఇందుట్లో ఆయన తెలియకుండా ఒక్కడు కూడా ఏం జరగలేదు. ఇది మాత్రం వాస్తవం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అన్నిటి కూడా వెనకాల నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి తెలిసే జరిగినా ఇప్పుడు ఆయన అదే పందాలో వెళ్తున్నారా అంటారు మీరు? నిస్సందేహంగా ఆ రోజు నన్ను ఆమోదించారు కాబట్టి ఈ రోజు కూడా నన్ను ఆమోదిస్తారని నమ్మాడు కాబట్టి, నేనేం చేసినా ప్రజలు నా ఏమిటి ఉంటారని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.